मात्रे नमः श्री गुरुभ्यो नमः श्रीमन्नारायणाय नमः। ओम नमो वेंकटेशाय। ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా స్వామివారు ఈ రోజు నాకు అనుగ్రహాన్ని కలగజేసి స్వామివారి యొక్క వైభవాన్ని ప్రవచించే అనుగ్రహాన్ని కలిగించినందుకు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పాదాభివందనాలు చేస్తూ, స్వామి సర్వలక్షణ సంపన్నుడు, సర్వశక్తి స్వరూపుడు, అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వారి యొక్క అమృతమైనటువంటి నేత్రాలతోనే చేసేటటువంటి సకల శక్తి సంపన్న స్వరూపము తిరుమల వెంకటేశ్వర స్వామి వారు. అదే వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపమే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఇంతకీ మన యొక్క సనాతన ధర్మంలో ఇన్ని భగవత్ స్వరూపాలేంటి, ఇన్ని భగవద్ రూపాలేంటి, ఇన్ని ఆరాధనలేంటి అనంటే భగవంతుడు ఒకటేనని మన శాస్త్రం చెప్తోంది. శాస్త్రం అంటే ఏదో కాదు, వేదం. మనకి ఏదయ్యా ప్రమాణం అనంటే వేదం. వేదాలు మన యొక్క సనాతన ధర్మానికి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. నిజానికి గ్రంథాలని కూడా చెప్పడానికి లేదు, ఎందుకయ్యా అంటే అవి గురువుల నుంచి శిష్యులకి, శిష్యుల నుంచి మరలా గురువుల ద్వారా గురు శిష్య పరంపరగా మన యొక్క సనాతన ధర్మంలో వేదం అనేటటువంటి జ్ఞాన రాశి గురు పరంపర కింద వస్తోంది. అది ప్రస్తుత కాలంలో గ్రంథస్థం చేసి ఆ యొక్క వేదాలను అందించారు. మనకి తెలుసు కృత త్రేత ద్వాపర ఈ యుగాలన్నీ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తూ ఉన్నది. కలియుగం 5122వ సంవత్సరంలో మనం ఇప్పుడు ఉన్నాం. అంతకు ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో కూడా వేదమే ప్రమాణం, కలియుగంలో కూడా వేదమే ప్రమాణం. కానీ అప్పట్లో వేద మంత్రాలని చెప్పినంత మాత్రం చేత వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోగలిగినటువంటి మేధా సంపత్తి అప్పుడున్నటువంటి మానవులకు ఉండేది. కానీ కలియుగంలో మనం రామాయణం తెలుసుకుని ఉన్నాం. రామాయణంలో శ్రీరామచంద్రుల వారు రావణాసురుడితో యుద్ధం చేసిన తర్వాత పట్టాభిషిక్తం అయిన తర్వాత 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించారు అని. అంటే ఆ రాముడు యొక్క వయస్సు ఎంతో అర్థం చేసుకోవచ్చు, ఎన్నేళ్లు జీవించి ఉన్నారో అప్పటి కాలంలో. ఇది త్రేతాయుగంలో. కృతయుగంలో లక్షల సంవత్సరాలు జీవించి ఉన్నారు. అన్ని సంవత్సరాలు జీవించి ఉండడంలో వారికి శాస్త్రం యొక్క పరిజ్ఞానము, జీవనము, తపస్సు, నియమము, నిష్ఠ ఇవన్నీ కూడా చక్కగా కుదిరాయి. కానీ కలియుగంలో శతమానం భవతి, 100 సంవత్సరాలు, అది కూడా చెప్పడానికి గ్యారంటీ లేదు. ఎందుకయ్యా అంటే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాల యొక్క గతి చేత మన యొక్క ఆయుష్ నిర్ణయింపబడిపోయి ఉంటుంది కలియుగంలో. దాని చేత ఎప్పుడు కాలంలో కాలగర్భంలో మనం కలిసిపోతాము చెప్పలేం. కానీ ప్రతి ఒక్క మానవుడు మానవ జీవనాన్ని ఎత్తిన తరువాత భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవాలి, అంటే మోక్ష పదవిని చేరుకోవాలి. మరి మోక్ష పదవిని చేరుకోవాలంటే ఎలా, మార్గం ఏమిటి అంటే శాస్త్రమే ప్రమాణం. మరి కలియుగంలో మేము ఎక్కడ వేదాలు చదువుకున్నామండి? మనకి శృతి స్మృతి ఇవన్నీ కూడా చెప్తున్న విషయాలు ఏంటయ్యా అంటే, శృతి అంటే వేదం. గురువులు నోటి ద్వారా వారి యొక్క వాక్కులు తెలియజేస్తే శిష్యులు దానిని పట్టి పురస్చరణ చేస్తూ ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఆ వేదాలని తీసుకొచ్చారు. మరి వేద అర్హత లేనటువంటి వారు కూడా ఎలాగా ఈ యొక్క శాస్త్రాన్ని తెలుసుకోవాలి అని అంటే, వేదంలో చెప్పిన దాన్నే పురాణ ఇతిహాసాలలోని మనకు అందించారు పెద్దలు. సాక్షాత్తు స్వామివారి స్వరూపమైనటువంటి వేదవ్యాసుల వారు వేదాలని కలియుగంలో మానవులు ఆయుక్ష